అయోధ్యగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా కోదండ రామాలయంలో రంగమంటపంలో సీతారాముల విగ్రహాలను శోభాయమానంగా ముస్తాబు చేసి పట్టు వస్త్రాలు సమర్పించి రకరకాల పూలతో అలంకరించి సీతారాములకు అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు కళ్యాణంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు మనోజ్ కుమార్ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. ఏవి దక్షిణామూర్తి? ఎవరి దక్షిణామూర్తి? దక్షిణస్య అభిముఖః. దక్షిణానికి అభిముఖంగా ఎవరైతే ఉంటారో, ఏ మూర్తి అయితే, ఏ రూపమైతే, ఏ ఆకృతి అయితే, ఏ భగవంతుడైతే అతన్ని దక్షిణామూర్తి అంటారు. అతను దక్షిణం మళ్ళీ ఉంటాడు, శిష్యులు ఉత్తరం మళ్ళుతారు. ఎందుకు అతను దక్షిణం మళ్ళుతాడు? దక్షిణ యమదిశి. యముణ్ణి కంట్రోల్ చేయడానికి వీరు నా భక్తులు, వీరిలోనికి నువ్వు రావద్దు జాగ్రత్త అని యముడి వైపు చూస్తూ ఉంటాడు. కాళహస్తిలో దక్షిణాభిముఖంగా ఉంటాడు దక్షిణామూర్తి. కూర్చోనుంటే దక్షిణామూర్తి, లేస్తే నటరాజ స్వరూపం. లేచి నిలబడ్డాడు అనుకోండి నటరాజే, కూర్చుంటే దక్షిణామూర్తి. అటువంటి గురవే సర్వలోకాలం, సమస్త లోకములకు అతల వితల సుతల మహాతల రసాతల పాతాలాది భూలోక భూలోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది చతుర్విధ మూల భాండములకు బ్రహ్మాండానికంతా గురువు దక్షిణామూర్తి. అతన్ని స్మరిస్తే, ధ్యానిస్తే, పూజిస్తే, అర్చిస్తే, కీర్తిస్తే, మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే సకల విద్యలు వస్తాయి. ఎంతటి అజ్ఞాని కూడా మహాజ్ఞాని అవుతాడు. గురవే సర్వలోకాల విషజే భవరోగిణ. ఈ సంసార రోగాలున్నాయే, అంతేకాదు ఈ సంసార బాధలున్నాయే, జనన మరణాలున్నాయే, పుట్టుక గిట్టుకలు ఉన్నాయే, వీటన్నింటిలో పోగొట్టే వైద్యుడు. విషశబ్ద వైద్యుడు. విషక్ అంటే వైద్యుడు. విషజౌ విషజ, అతను మహావైద్యుడు. అసలు వైద్య శబ్దము శివుడికే ఉంటుంది, అందుకే అతన్ని వైద్యనాథుడు అంటారు. కనుక విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం. సమస్త విద్యలకు ట్రెజరీ, నిధి, సముద్రము లాంటి వాడు. నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అటువంటి దక్షిణామూర్తిని నేను నా యొక్క జ్ఞానం కొరకు బ్రహ్మానందాల సంధానమే దక్షిణామూర్తి స్వరూపం. ఆ బ్రహ్మానందం కొరకు ధ్యానిస్తూ ఉన్నారు యోగులు, ఋషులు, గురులు, బ్రహ్మాది దేవతలందరూ. ఒకానొక సమయంలో బ్రహ్మ మానస పుత్రుడైన కనక సనందరాజు, వీళ్ళు నలుగురు బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఉద్భవించారు. బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మ యొక్క మనస్సు ఏమిటి? ఆత్మ. బ్రహ్మాత్మ భూస్వరజ్యేష్టి పరమేష్టి పితామహ. బ్రహ్మ అన్న, ఆత్మ అన్న, భూహు అన్న, పరమేష్టి అన్న, పితామహ అన్న బ్రహ్మదేవుడి పేరు. అటువంటి యొక్క బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించారు. బ్రహ్మ మనస్సులో ఏముంది? 4 వేదములు ఉన్నాయి. ఆ 4 వేదముల యొక్క ఆకారమే, వికారమే, స్వరూపమే బ్రహ్మమానస పుత్రుడైన సనకగ్రంథరాజుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని. వారు ఎప్పుడూ చిన్న వయస్సులాగా కనపడతారు. వృద్ధులైనా, ఎన్నో వేల లక్షల కోట్ల సంవత్సరాలైనా చిన్న పిల్లల్లాగా బాగా గడ్డాలు పెట్టుకొని మెరిసిన గడ్డాలతో చిన్న పిల్లల్లాగా కనపడతారు. ఎందుకంటే వేదం ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది. వేదం మహోన్నతమైనా కానీ, అందుకే ఆయన అన్నమయ్య ఏమన్నాడు? వేదములు శిలనై వెలసినది కొండ, ఏ దిశ పుణ్యరాసులే ఏరుడైనది కొండ, దాదిని బ్రహ్మాది లోకమున కొనరకొండ, శ్రీదేవుడుండేటి కొండ శేషాద్రి కొండ అన్నాడు. వేదము చాలా సుకుమారమైనది. వేదము భగవంతుడిని ఇడిపించి ఉండలేకపోయింది. స్వామి వెంకటేశ, నేను నీ ఇడిపించి ఉండను, నీతో పాటు వస్తున్నాను, నేనెందుకే కొండలేకపోతాను అన్నాడు. నేను వస్తానన్నది. ఆ వేదము స్రవించింది. స్రవించి భూలోకంలో పడి ద్రవించి ఘనీభవించి శిలాకృతిని దాల్చింది. అందుకు వేదము శిలనైనది కొండ అని. అటువంటి ఆ వేద స్వరూపులైనటువంటి సనక సనందరాజులు నలుగురు, వాళ్ళకు బ్రహ్మజ్ఞానం కావాలి, బ్రహ్మ యొక్క జ్ఞానం వాళ్ళకు కావాలి అని బ్రహ్మ లోకానికి వెళ్ళారు. అక్కడ
బ్రహ్మదేవుడు వాణి వీణ గాన రోగుడై ఉన్నాడు. చూశారు, ఇతను స్త్రీ యొక్క సంసార సాగరంలో ఉన్నాడు. ఇతను మనకు ఏం చెప్పగలిగాడు? ఆధ్యాత్మిక విద్యను, ఆధ్యాత్మ విద్యానం సకల విద్యల్లోకి ఆధ్యాత్మ విద్య గొప్పది కదా. మనకేం చెప్తాడులే అనుకోని అక్కడి నుంచి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళారు. లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంది. ఓహో, ఈయన కంటే ఆయన గొప్పవాడు. సరస్వతికి ఆయనకు 10 అడుగుల దూరం ఉంది. ఇక్కడ లక్ష్మీదేవి దగ్గరే కూర్చొని పాదాలు ఒత్తుతూ ఉంది. ఇది మరీ దారుణంగా ఉందని అక్కడి నుంచి రుద్రవనానికి పోయి కైలాసానికి వెళ్ళాడు. శివపార్వతులు అర్ధనారీశ్వరుడై ఉన్నారు. అర్ధనారీశ్వరుడై నృత్యం చేస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి నృత్యం చేస్తున్నాడు. పార్వతి చేసేది లాస్యం, శివుడు చేసేది తాండవం. అందుకే శివ తాండవము అంటారు. నృత్యోహ నాటక జంగత్వాది స్వరూప నిరూపణం కృతం తదోక్తం దశరూప విధాలుగా ఉంటుంది. లాస్య తాండవ రూపేణ, లాస్యము తాండవము. అమ్మవారు చేసేది లాస్యము, అయ్యవారు చేసేది శివుడు చేసేది తాండవం. అలా తాండవము లాస్యము కావిస్తున్నారు కైలాసంలో. అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. తలపైన చెదలేటి అలలు తాండవమాడ సరిగాగ దశగాగ సరిపాప సరిగనెత్తులు ముడిచి ఆడనమ్మా శివుడు పాడనమ్మా భవుడు అని ఈ విధంగా పార్వతులు ఇద్దరు తాండవం చేస్తున్నారు. చూశారు, ఓహో, ఇతను మనకేమి బ్రహ్మజ్ఞానం చెప్తాడని ఆ సనక సనందనాథుడు అలా వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక దివ్యమైనటువంటి వనం. ఆ వనంలో అనేక ఫల పుష్పాలన్నీ ఉన్నాయి. జాజి, చంపక, కుండ, మందార, కరవీరాది అనేక సుగంధ పరిమళ దివ్య భరభరితమైనటువంటి పూల మొక్కలన్నీ ఉన్నాయి, పుష్పాలన్నీ ఉన్నాయి. పక్కన కాసారం ఉంది, చల్లని మనోహరమైనటువంటి కాసారం నీరు ఉంది. ఇటువైపు అనేకమైనటువంటి జంతువులన్నీ ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద మర్రి వృక్షం ఉంది. ఆ వృక్షం కింద ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. 16 ఏళ్ల వాడు, ఒంటరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే స్ఫటిక రజిత వర్ణ మౌక్తికి, స్ఫటికం లాగా, రజితం వెండిలాగా, పాదరసంలాగా, శివుని ముఖాల ఉండే విభూతిలాగా, కామధేనువులాగా, పరమేశ్వరుడి యొక్క నందీశ్వరుడి లాగా, వెండిలాగా, అలాగే మల్లె పువ్వులాగా, మొల్లలాగా, ఈనాటి పౌర్ణమి చంద్రుడిలాగా, ఈరోజు గురు పౌర్ణమి చంద్రుడిలాగా చల్లగా ఉన్నాడు. కామధేనువు నుంచి పితికిన పాల నురుగులాగా చల్లగా ఉన్నాడు. స్ఫటిక రజిత మౌక్తికి అక్షమాల పట్టుకొని ఉన్నాడు. అంటే జపమాల, అక్షమాల, ఆ నుంచి ఛా వరకు కలిగిన అక్షరాలు కలిగిన మాల అక్షమాల, ఆ నుంచి ఛా వరకు కలిగింది. అందుకు అక్షమాలం. అమృత కలశ విద్యాం, ఒక చేతిలో అమృత స్వరూపమైనటువంటి మృతిలేని శాశ్వతమైనటువంటి వేదాంత పరబ్రహ్మ స్వరూపమైనటువంటి విద్యను పట్టున్నాడు. అమృత కలశ విద్యాం జ్ఞానముద్రాం, దీన్ని జ్ఞానముద్ర అంటారు, దీన్ని సత్యముద్ర అంటారు, విద్యాముద్ర అంటారు, యోగముద్ర అంటారు, బ్రహ్మముద్ర అంటారు. ఇది జ్ఞానముద్ర. శంకరుడు జ్ఞానముద్ర, దక్షిణామూర్తి జ్ఞానముద్ర, హైగ్రీవుడు జ్ఞానముద్ర, బుద్ధుడు జ్ఞానముద్ర, జీనుడు జ్ఞానముద్ర. అటువంటి జ్ఞానముద్రాంకరాబ్ది దదత ఉరగ కక్షం. మెడలో పాములు ఉన్నాయి, ఉరగములు పాములు ఉన్నాయి. ఉరగము అంటే ఉదరేల గచ్చతీతి ఉరంగమ, పొట్టతో నడుస్తుంది కనుక దానికి ఉరగము అని పేరు, ఉదరంతో. అటువంటి ఉరగ కక్ష చంద్రచూడం. ఇటు చంద్రుడున్నాడు, ఇటు సూర్యుడున్నాడు. త్రినేత్రం, 3 నేత్రములు ఉన్నాయి. సృష్టి స్థితి లయలు ఉన్నాయి. సత్వ రజో గుణములు ఉన్నాయి. ఆ విధంగానే భూత భవిష్యత్ వర్తమానములు ఉన్నాయి. ఒక కన్ను భూతకాలం, మధ్యలో కన్ను భవిష్యత్ కాలం, చివరిది వర్తమానం. ఎటు తూచినా మధ్యలో వచ్చేసి భవిష్యత్తు వస్తుంది. భవిష్యత్ అంటే అగ్నినేత్రం. నాయనా జరిగిపోయింది భూతకాలం, భవిష్యత్తు జరగబోతుంది, వర్తమానం జరుగుతూ ఉంది. జరిగిపోయింది, జరుగుతూ ఉన్నది పర్వాలా, జరగబోయే దాని గురించి నువ్వు ప్రయత్నం చేసి అలజడి చేసావనుకో కాలి దగ్ధమైపోతావు. జాగ్రత్త. అందుకు మధ్యలో అగ్నినయనం. అటువంటి త్రినేత్రం పెట్టుకొని కూర్చొని ఉన్నాడు మౌనంగా. వీళ్ళు వెళుతూ అలా చూశారు. ఆహా, సంతోషముల కంచె చిన్నడు సమస్త వ్యాపక అనంత వేదాంత స్థాపిత చిన్మయాంగం. వేదాంత స్థాపితమైనటువంటి చిన్మయాంగము, ప్రణవమే
ఆ రూపంలో ఉంది, ప్రణవమే ఒక మనిషి ఆకారంలో ఉంది. ప్రణవానికి ఓంకారానికి ఒక రూపం ఇస్తే అదే దక్షిణామూర్తి, ప్రణవ స్వరూపం ఆయన. అందుకే త్యాగరాజు చెప్పాడు, నాదం తనుమని శంకరం. శంకరుడు ఎవరయ్యా? నాదమే, ఓంకార నాదమే తనువుగా మారింది శంకరుడిగా. దానికే ఒక కవి శంకర నాద శరీరా పరా అన్నాడు. శంకర నాదమే నీ శరీరమయ్యా అన్నాడు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. భవస్థాప్య ఓం ప్రణయ अस्तु तुष्टिः अस्तु बुद्धिः अस्तु अविघ्नम् अस्तु आयुष्यम् अस्तु आरोग्यम् अस्तु संपदाः सन्तु सकलैश्वर्यम् अस्तु ऐशान्याम् बहिर्देशे अरिष्टनिरसनमस्तु आग्नेयाम् यत्पापम् तत्प्रतिहतमस्तु प्राच्याम् दक्षिणाय प्रदेध्य उदेध्य ऊर्ध्वाय यज्ञसंवत्सर यज्ञमधिरमार्धगन्धा नानानिवेशानहस्तवाहृपरेण्यनामाविरजाबुधिनाम तेभ्यो नमस्ते मधुसूदनाय तत्राभिपामम् परिरक्षगम्